ఎక్కువగా పనిచేస్తే శరీరం అలసిపోతుంది. మరి ఎక్కువగా ఆలోచిస్తే మనసు కూడా అలసిపోతుంది. శారీరకంగా అలసిపోతే కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ మానసికంగా అలసిపోతే మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొన తప్పదు. ఈ విషయంలో భారతీయుల మీద మిగతా దేశ ప్రజల కంటే ముందే ఉన్నారు. ఆలోచనల సుడిగుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు భారతీయులు. ఈ మధ్య జరిగిన ఒక అధ్యయనంలో నివ్వురుపోయే అంశాలు బయటపడ్డాయి. 81% మంది భారతీయులు రోజుకు 3 గంటలకు పైగా ఎక్కువగా ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. మరియు నలుగురిలో ఒకరు ఇది స్థిరమైన అలవాటు అని అంగీకరిస్తున్నారని సెంటర్ ఫ్రెష్ మరియు యుగో అధ్యయనం తెలిపింది. సెంటర్ ఫ్రెష్ ఇండియా ఓవర్ థింకింగ్ రిపోర్ట్ అనే నివేదిక అతిగా ఆలోచించడం, పెద్ద నిర్ణయాలు లేదా ఒత్తిడితో కూడిన పరిస్థితులకే పరిమితం కాదని, సందేశానికి ప్రత్యుత్తరం ఇవ్వడం, ఏమి తినాలో ఎంచుకోవడం లేదా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం వంటి సాధారణ రోజువారీ ఎంపికలను కూడా ప్రభావితం చేస్తుందని చూపిస్తుంది. ఈ అధ్యయనం టైర్ 1, 2 మరియు 3 పట్టణాలలో విద్యార్థులు, పనిచేసే నిపుణులు మరియు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులతో సహా అన్ని రంగాల ప్రజలను కవర్ చేసింది. అతిగా ఆలోచించడం 4 కీలక రంగాలను ఎలా ప్రభావితం చేస్తుందో నిశ్చితంగా పరిశీలించింది. ఆహారం మరియు జీవనశైలి, సామాజిక మరియు డిజిటల్ జీవితం, డేటింగ్ మరియు సంబంధాలు మరియు కెరీర్ నిర్ణయాలు, సాంకేతిక సామాజిక ఒత్తిడి మరియు నిరంతరం కనెక్ట్ కావడం ఆధునిక జీవితంలో అతిగా ఆలోచించడాన్ని ఎలా ఒక సాధారణ భాగంగా చేశాయో ఫలితాలు సూచిస్తున్నాయి. అత్యంత సాపేక్షమైన ఫలితాలలో ఒకటేమిటంటే 42% మంది తమ బాస్ సరే అని సమాధానం ఇచ్చినప్పుడు ఆందోళన చెందుతారు లేదా చెత్తగా భావిస్తారు. ఈ ప్రతిస్పందన వయస్సు, వర్గాలు మరియు లింగాలలో అతిగా ఆలోచించడానికి ప్రధాన ట్రిగర్. మరో ఆశ్చర్యకరమైన అంతర్దృష్టి ఏమిటంటే 63% మంది భారతీయులు రెస్టారెంట్లో ఏం ఆర్డర్ చేయాలో నిర్ణయించుకోవడం అనేది ఒక రాజకీయ నాయకుడిని ఓటు వేయడానికి ఎంచుకోవడం కంటే ఎక్కువ ఒత్తిడితో కూడుకున్నదని అంటున్నారు. దక్షిణ భారతదేశంలో ఈ సంఖ్య 69% వద్ద ఇంకా ఎక్కువగా ఉంది. సోషల్ మీడియా విషయానికి వస్తే అతిగా ఆలోచించడం కూడా ఎక్కువగా ఉంటుంది. 61% మంది భారతీయులు, ముఖ్యంగా జనరల్, జెడ్ మరియు మహిళలు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాను షేర్ చేయడం విలువైనదేనా అని కనీసం 5 గంటలు ఎక్కువగా ఆలోచిస్తున్నామని చెబుతున్నారు. చాలా మంది ఫోటో, సంగీతం, ఫిల్టర్ లేదా ఎంతమంది దాన్ని చూస్తారనే దాని గురించి ఆందోళన చెందుతున్నారు. ఇతరుల కథలను చూసే విషయానికి వస్తే 60% కంటే ఎక్కువ మంది చాలా ఆసక్తి లేదా ఆసక్తిగా కనిపించకుండా ఉండటానికి వాటిని చూడడానికి వేచి ఉన్నామని లేదా ఆలస్యం చేస్తున్నామని చెబుతున్నారు.